కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులు పండించిన వరి ధాన్యానికి క్వింటాకులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు యాసంగి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ మద్దతు ధర కన్నా క్వింటాలకు రూపాయలు 500 బోనస్ ఇస్తామని ప్రకటించారని, అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని, హామీలను అమలు చేయకపోతే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇస్తున్న బోనస్ వెంటనే రైతులకు ఇస్తున్న బోనస్ వెంటనే రైతులను మోసం చేసే రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసే రేవంత్ రెడ్డి రైతులకు బోనస్ వెంటనే అన్ని రకాల పంటలకు రైతులకు. రోజు మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం రైతుల నడ్డి విరిసే విధంగా, అంటే ఇప్పటికే రైతులను నానా గోస పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు చేసుకున్నటువంటి విధానాలు, వారి అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన 420 హామీలలో ఒక్కటి నెరవేర్చకుండా ఇవాళ రైతు నడ్డి విరిచి రైతులకు కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించిన రేవంత్ రెడ్డి ఈరోజు దుర్మార్గమైన పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారు తక్షణమే రాజీనామా చేయాల్సిన అవసరం తక్షణమే ఉంది. మా పార్టీ పక్షాన మేమందరం కూడా మండల పక్షాన కోరుతున్నాం. ఎలా అంటే మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, అన్ని దుర్మార్గమైన ఆలోచనలతో ఇలా రైతులను మోసపెడుతున్నారు. కాబట్టి మీరు ప్రభుత్వంలో కొనసాగే నైతిక కూడా కోల్పోయారు. కాబట్టి మా మండల పక్షాన మేము రైతులమందరూ ధర్నా చేస్తాం. రేపటి నుంచి ఏదైతే మీరు బోనస్ ప్రకటించారో, మీరైతే ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చిందో అవిటిని నెరవేర్చిన బాధ్యతను విడమరిచి మరి ఎవరైతే చేసినటువంటి సన్నవర్లకే ఇష్టం, వడ్లకి ఇవ్వమని, కానీ వడ్లకు కూడా మీరు ఆనాడు ప్రకటించినప్పుడు సన్నవడ్లని చెప్పలేదు, మేము వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించాను. కాబట్టి తక్షణమే రైతుల పక్షాన మేమందరం పోరాటం చేస్తాం. ఆ రైతులకు అందరికీ కూడా అన్ని వడ్లకు, అన్ని రకాల వడ్లకు ఇమ్మీడియట్గా మీరు బోనస్ ప్రకటిస్తామని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రైతుల పక్షాన మరి నీళ్లు కూడా మీరు పంపులు కూడా మీరు మేడిగడ్డ నుంచి నీళ్లు ఉన్నా కూడా పంపులు నింపకుండా రైతులు కోసం పెడుతున్నారు, అరిగోస పెడుతున్నారు. అన్ని ప్రాజెక్టులు ఎండిపోయి రైతులు నిర్వీర్యమై రేపు వర్షాలు పడితేనే దుకాణాలు పోసుకొని రైతులు పంటలు పండించుకునే స్థితికి మరి మీరు దుర్మార్గమైన ఆలోచన మీరు బంద్ చేయాలని చెప్పి మా పక్షాన, మా పార్టీ పక్షాన, మండల పక్షాన అందరూ మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా చిన్న పెద్ద మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. జై తెలంగాణ. కాంగ్రెస్ నిజస్వరూపం అనేది ఒక్కొక్కటిగా బయటపడుతుంది. నాడు సన్నవడ్లు, దొడ్డువడ్లు అని చెప్పకుండా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామంటూ, అది కూడా పోయిన వర్షాకాలం పంట నుండి నేటి వరకు కూడా ఇస్తామని చెప్పారు. పోయిన వర్షాకాలం పంట ఎగబెట్టిరు, ఈ పంటకు కూడా ఎగబెట్టిరు. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా తన నిజస్వరూపాలను బయట పెట్టడం జరుగుతుంది. నాడు దొంగ అబద్ధాలతో అధికారం చేపట్టి నేడు రైతులను నట్టేట ముంచే విధంగా నేడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ అబద్ధాలను ఒక్కొక్కటిగా వారి నిజ స్వరూపం బయటకు వస్తున్నాయి. కాబట్టి మీరు చెప్పినటువంటి హామీల్లో 6 హామీలు అని చెప్పారు, దాంట్లో 420 420 హామీలు అనేవి ఉన్నాయి. ఒక్కొక్కటిగా మీరు ఎగబెట్టడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు ఈ సన్నవడ్లు, దొడ్డువడ్లు అనే రకాలను నిన్న కేబినెట్లో మీరు నిర్ధారించడం చాలా సిగ్గుచేటు. మీరు ఆ రోజు రైతులకు సన్నవడ్లు, దొడ్డువడ్లు అని చెప్పలేరు. అలా అని రైతులు నమ్మి మీకు ఓటేసినందుకు మాకు కూడా మంచి బుద్ధి అనేది చెప్తున్నారు. కాబట్టి నేడు మీరు అన్న హామీలను నిలబెట్టుకున్నట్టయితే మిమ్మల్ని ఎక్కడికక్కడ రోడ్లపై నిలదీసి రైతులు ఉరికిచ్చి కొట్టే కాలకం అనేది వస్తుంది. నేడు ఒక గ్యారంటీ ఉంటుండే కేసీఆర్ హయాంలో, పంటలు వేసుకుంటే అవి పండుతాయని ఒక గ్యారంటీ ఉంటుండే.
మీరు ఈరోజు నీళ్లు లేకుండా సగం పంటలు ఎండబెట్టడం జరిగింది, మిగతా పంటలు తడిసిపోయినాయి. మీరు సరైన కొనుగోలు కూడా నేడు జరగడం లేదు. ఇంకా కళ్ళాల్లో వడ్లున్నాయి. అదే కాకుండా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సన్న వడ్లకు మాత్రమే ఇస్తారని అబద్ధాలు చెప్తున్నారు. మీరు హామీలను నెరవేర్చినట్టయితే మిమ్మల్ని గల్లీలో తిరగనీయం. ఇది మన తెలంగాణ రాష్ట్రము. మీరు ఎక్కడో కాంగ్రెస్ ఢిల్లీలో ఉన్న అధికారుల ఢిల్లీ నాయకుల చేతుల్లో కీలు బొమ్మల్లో ఉండేది కాదు. ప్రతి ఒక్క రైతు కూడా, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా చైతన్యవంతుడు. ఎక్కడికక్కడ నిలదీసి మిమ్మల్ని రోడ్లలో ఉరికిపించడం జరుగుతుంది. మీరు అన్న హామీ నిలబెట్టుకున్నట్టయితే మీరు రాజీనామా చేయాలని మేము ఇక్కడ మండల పక్షాన తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.